2వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకున్నాం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు గనక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. దేవుడి వాక్య భాగాన్ని మన వినికిల్లో ఆస్వాదించుగాక. ప్రార్థిద్దాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన వాడా, చదవబడిన వాక్య భాగాన్ని మా వినికిల్లో మీరు ఆస్వాదించి ఈ దాసుని ఇప్పుడు నిరక్తం పోసి బాగుగా కడిగి అభిషేకించి దిగవచ్చి మాతో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో మన ప్రభు అయినటువంటి యేసునాథును కూర్చున్నటువంటి సంఘటన ఇక్కడ రాయబడింది, ప్రస్తావించబడింది. యేసు ప్రభు వారు నరావతారంలో ఉన్నప్పుడు, అంటే దైవత్వాన్ని తండ్రి దగ్గర విడిచిపెట్టి దైవత్వంలో ఉండే సామర్థ్యాన్ని, దైవత్వాన్ని మొత్తం ఆయన విడిచిపెట్టి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఈ లోకానికి మానవావతారంలోనే ఆయన వచ్చారు. యేసు ప్రభు వారు మరి ఆయన రక్తంలో పాపం లేదు, ఆదామవ్వల రక్తం ఆయనలో లేదు. పరిశుద్ధుడు, పుట్టుకతో పరిశుద్ధుడు, తర్వాత బ్రతుకులో పరిశుద్ధుడు ఆయన. మరి దేవునికి ప్రార్థన చేసి దేవుని చిత్తమును, తండ్రి చిత్తమును నెరవేర్చినటువంటి వ్యక్తిగా ఈ లోకంలో ఆయన బ్రతికారు. ఆ చిత్తం కొరకు ఆయన మరణించారు, మరలా 3వ దినాన్ని తిరిగి లేచారు. యేసు ప్రభు వారికి మనుషుని యొక్క ఆంతర్యము తెలుసు అని ఇక్కడ రాయబడింది. మనుషుల యొక్క ఆంతర్యం తెలుసు అంటే దేవుడు కాబట్టి తెలుసా అని అంటే కాదు. దేవుడు అనే సబ్జెక్టు నరావతారంలో ఉన్నప్పుడు లేదు. ఆయన మీద ఉన్నటువంటి బలమైనటువంటి అభిషేకము ద్వారా మరి ఒక దేవ భక్తునికి దేవుడిచ్చేటువంటి సామర్థ్యాలు, ఎలీషాకు ఎలాంటి సామర్థ్యం ఉన్నది, ఏలియాకు ఎలాంటి సామర్థ్యం ఉన్నది, మోషేకు ఎలాంటి సామర్థ్యం ఉన్నది, ఎన్ని అద్భుతాలు వాళ్ళు చేశారు, ప్రవచనాలు చెప్పారు. అలాగూ వాళ్ళు దేవుళ్ళని కాదు, దేవుడు వాళ్ళకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు చేశారు. అలాగే దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారికి ఇచ్చినటువంటి కొలత లేకుండా ఇచ్చిన పరిశుద్ధాత్మ యొక్క అభిషేక శక్తి ద్వారా ఆయనకు విశేషమైనటువంటి మరి వరాలు ఆయనలో పనిచేశాయి. అందులో ఒకటి ఏంటంటే మనుషుని యొక్క ఆంతర్యం అంతా తెలుసు. అంతరంగం అంత ఆషామాషి విషయం కాదు. కొన్నిసార్లు మన ముందుకు వచ్చే మనుషులు వీడు వేస్ట్ అనుకుంటాం. మనం వాడి మాట తీరు, వాడి తీరు, వాడి ప్రవర్తన వీడు వేస్ట్ అనుకుంటాం. ఎందుకు? వాడి అహభావాలు పై రూపమే మనకు తెలుసు, లోపల ఏముందో తెలియదు. కొన్నిసార్లు శత్రువులు మిత్రులు అనుకుంటాం, మిత్రులు శత్రువులు అనుకుంటాం.
మంచి వాళ్ళని చెడ్డవాళ్ళు అనుకుంటాం, చెడ్డవాళ్ళని మంచి వాళ్ళు అనుకుంటాం. కాసంత ధైర్యం ఎవడైనా మాట్లాడితే వీడు నాకేదో మేలు చేసేవాడు అనుకుంటాం. ఎవడైనా కాసంత కరుపుగా మాట్లాడితే వీడు నా శత్రువు అనుకోవచ్చు. అంతర్యం తెలియనప్పుడు, ఆంతర్యం అనేది, అంతరంగం అనేది తెలియనప్పుడు మనకు మనిషి తెలిసినట్టు కాదు. ఇది ఒక ప్రాముఖ్యమైన విషయం. నీకు చాలా మంది వ్యక్తులు తెలుసు కదా. ఈ ప్రసంగం వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, నీకు స్నేహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు, సహచరులు, ఇరుగు పొరుగు వాళ్ళు. పలానా వాడు నీకు తెలుసా అంటే తెలుసండి, మా ఇంటి పక్కనే ఉంటాడు వాడు. ఇతను ఎవరో నీకు తెలుసా? తెలుసు, మా బంధువు ఇతను. ఇతను ఎవరు అంటే ఇతను నా స్నేహితుడు. అంటే వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, అతను తెలుసు, ఆమె నాకు తెలుసు, మాట్లాడతారు కదా. వాస్తవానికి తెలుసు అంటే నీకేం తెలుసు? ముఖ పరిచయం తెలుసు అంతే. ఇతను నా ఇంటి పక్క వాడు, ఇతను నా బంధువు అని ఆ సమాచారం నీకు తెలుసు. కానీ నిజానికి, వాస్తవానికి ముఖ పరిచయం ద్వారా మనిషి నీకు తెలిసినట్టు కాదు. ముఖ పరిచయం, వాడు మాట్లాడడం, వాని ప్రవర్తన, కాసని బాహ్య లక్షణాలు, ఇవన్నీ నువ్వు చూసి ఇది నాకు తెలుసు అనుకోవడం అమాయకత్వం. మనుషుని ఆంతర్యము తెలిసినప్పుడే నిజంగా మనిషి మనకు తెలిసినట్టు. మనుషుల యొక్క ఆంతర్యం తెలియాలి. ఆ లెక్క మనకు సమాజంలో ఎవడు తెలియనట్టే. మనుషుని ఎంతమంది ఆంతర్యాలు నీకు తెలుసు చెప్పు? ఈ ప్రసంగం వింటున్నటువంటి దేవుని బిడ్డలైన మేము అడుగుతున్నాం, నీకు తెలిసిన మనుషులందరి ఆంతర్యం నీకు తెలుసా? వాళ్ళ ఆంతర్యం, దట్ ఈజ్ ఒరిజినాలిటీ. మనిషి యొక్క ఆంతర్యము నిజమైనటువంటి మనిషి అన్నమాట. అది తెలిస్తే నువ్వు మనిషిని తెలుసు అని చెప్పుకోవచ్చు. అది తెలీదు, కానీ యేసు ప్రభు వారికి తెలుసు. దేవుని బిడ్డలారా, భక్తులు కూడా మనుషుల యొక్క ఆంతర్యం తెలుస్తూ ఉంటుంది. యేసు ప్రభు వారంత ఉన్నత స్థాయిలో మరి తెలియకపోయినప్పటికీ కూడా చాలా మట్టుకి భక్తులకి మనుషుల యొక్క ఆంతర్యం తెలుస్తూ ఉంటుంది. ఎలాగో పరిశుద్ధాత్మ ద్వారా. మరి భక్తులు కూడా ఎన్నో ప్రవచనాలు చెప్పారు, మనుషుల యొక్క మనస్తత్వాలు చెప్పారు, మనిషి యొక్క స్వభావాల్ని వాళ్ళు కూడా తెలియదు. భక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పడం, ఇవంతా కూడా భక్తులు కూడా దాదాపు చాలా మట్టుకి మనుషుల యొక్క ఆంతర్యాన్ని చెప్పడం అనే ఒక ప్రక్రియ మనకు తెలుసు. ప్రియదేవుని బిడ్డలారా, మరి దయచేసి మనం చూస్తే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చు. 23 చూడండి. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను,
మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొండని చెప్పాను. ఈ మాటలు పలికిన వాడు పేతురు. 17 అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచరా. ఈ పేతురు యోహానులు మరి చాలా స్పష్టంగా ఈ సీమోను అనేటువంటి వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నారు. చాలా నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. దుష్టత్వంలో ఉన్నావు, దుర్నీతి అనే బంధకాలలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అంటే మనకు కనబడుతుందో చెప్పండి? పేతురు కనిపించింది. అతని హృదయ స్థితి, వైఖరి, అంతరంగం పేతురు కనబడుతుంది. కాబట్టి భక్తులు కూడా మనుషుని యొక్క ఆంతర్యం దాదాపు చాలా మట్టుకు తెలిసే అవకాశాలు ఉన్నాయి, తెలుస్తూ ఉంటాయి. యేసు ప్రభువు వారికి మనుషుని యొక్క ఆంతర్యం తెలుసు. మనుషుని యొక్క ఆంతర్యము తెలుసు కనుక ఆయన ఎవరిని పడితే వాడిని చేర్చుకోలేదు. ఆయన పైకి ఎంత నక్కని నటించినా, ఎంత కొంగ జపం చేసినా, చాలా దీర్ఘంగా కొంగ అలా నిలబడుతూ ఉంటుంది. అయ్యో ప్రాణం ఉన్నదా లేదా, ఓపిక ఉన్నదా లేదా ఈ కొంగకు. చాలాసేపు అవుతుంది ఇలాగే నిలబడి, అయ్యో పాపం అని ఒక చేప చూడడానికి వెళ్ళింది అనుకోండి, అప్పటి వరకు నా జపం అంతా కూడా ఒక క్షణంలో మానుకొని చేపను పట్టుకుంది లేస్తుంది. కొంగ జపం చేయదు, చేప కోసం దాని యొక్క కుట్రది. నక్క వినయం అంటారు. నక్క వినయం అంటే ఒక కోడిని పట్టుకోవడానికి నక్క చాలా నక్కి 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 ఎంత భూమికి తన శరీరాన్ని అనుసుకోవడం సాధ్యం అంతగా నక్కుతుంది, వంగుతుంది. ఎందుకు పాపం ఇంత తగ్గించుకుంటున్నావు? తగ్గింపు లేదు, ఏమీ లేదు. అక్కడ కోడి ఉన్నది, కనబడితే పారిపోతుంది కనుక నక్క వినయం, కొంగ జపం. అలాగే మనుషులు కూడా ఈ నక్క వినయం, కొంగ జపం, పైకి ఒక వేషధారణ, ఒక ముసుగు అనేది వేసుకుంటారు. ఈ వేషధారణ ఒక ముసుగు వేసుకొని చాలా వినయం ఉన్నట్టు, చాలా విధేయత ఉన్నట్టు, ఇంకా చెప్పాలంటే చాలా భక్తి ఉన్నట్టు, భక్తి మీద చాలా మరి ఆశ ఉన్నట్టు, ఇవన్నీ కూడా చాలా మంది వ్యక్తుల వేషధారణ. ప్రియదేవుని బిడ్డలారా, హృదయంలో నిజమైన భారం ఉండదు, హృదయంలో నిజమైన విధేయత ఉండదు. కొంతమంది అయ్యగారు అని పిలుస్తాం, కొంతమంది పాస్టర్లను, సేవకులను, అయ్యగారు కూర్చోండి, అయ్యగారు వచ్చారు, అయ్యగారు వందనాలు, అయ్యగారు మీరు రావడం చాలా సంతోషం, అయ్యగారు పిలిచేదేమో అయ్యగారు. ఆయన మీద వీళ్ళకి ఏ గౌరవం ఉండదు. పేరు చూడండి ఎంత పెద్ద పేరు పెట్టారు ఆయన, పాపం అయ్యగారు అనే పిలుస్తారు. వందనాలు అయ్యగారు అంటారు, వందనాలు అయ్యగారు. పక్కకి వెళ్ళగానే చాలా ఘోరంగా మాట్లాడిన పరిస్థితులు కూడా ఉంటాయి. ముఖం మీదేమో అయ్యగారు అయ్యగారు అయ్యగారు, పక్కకి వెళ్తే వేరే భావాన్ని పలుకుతారు. ప్రియదేవుని బిడ్డలారా, పైకి కనబడేదంతా వాస్తవం కాదు. ఈ ముఖ స్తుతి చేసి గౌరవించి ఆ క్షణానికి వీడు వీర నటుడుగా కొంతమంది వ్యక్తుల దగ్గర మారిపోతూ ఉంటారు. అవతల వాడు ఏంటంటే ఇదంతా వినయం, ఇదంతా విధేయత అని వాడు భ్రమపడి వాడు మోసపోతాడు. కానీ యేసయ్యకు ఆ బాధ లేదు.
ఎవడేం ముసుగేసుకెళ్ళినా నక్క వినయం, కొంగ జపం, ఇంకా ఏ జపం అయినా చేయనివాడు. నీళ్ళ తెల్లటి వస్త్రాలు వేసుకొని పొర్లు దండాలు పెట్టిన యేసు ప్రభు ముందు అవి పప్పు ఉడకం. ఆయన తెలుసు నువ్వు పైన ఒక వేషం వేసుకుని ఉండొచ్చు కానీ నీ లోపల హృదయం ఆయన తెలుసు. కాబట్టి మానవునిగా నరావతారంలో ఉన్నప్పుడే యేసు ప్రభు ఎవరిని పడితే వాడిని చేర్చుకోలేదు. ఆయన ఇప్పుడు సర్వాధికారి అయిన దేవుడుగా తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. యేసు ప్రభు వారు సర్వాంతర్యామి. ఒకప్పుడు నరావతారంలో ఉన్నప్పుడు సర్వాంతర్యామి కాదు. పునరుద్ధానం చెందిన తర్వాత యేసు ప్రభు వారు సర్వాంతర్యామి. నీ దగ్గర ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు, విశ్వమంతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సర్వాంతర్యామి అయిన దేవుడు అన్ని విషయాలు ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. నరావతారంలో ఉన్నప్పుడే మనుషుని ఆంతర్యం ఎదిగినవాడు. నరావతారాన్ని వదిలి మరలా దైవత్వాన్ని ఆయన స్వీకరించిన తర్వాత సర్వజ్ఞుడు సర్వాంతర్యామిగా మరలా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఇక ఎవడు ఏం చేయగలడు చెప్పండి? ఆయనతో మనం ఇంకా ఎలాగూ వ్యవహారం చేయాలి? ఎంత తెలివిగా మాట్లాడితే ఆయన దగ్గర మన జీవితం కొనసాగుతుంది అంటే కొనసాగు. యేసయ్య దగ్గర నువ్వు తెలివి ఉపయోగించొద్దు. చాలా మందిని మాట అడిగితే లాజిక్ గా సమాధానం చెప్తారు, అది వేస్ట్. అది ఓ ప్రశ్నకు సమాధానం, ఎందుకు ఇలా చేసావు అనే ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఎలా చెబితే బాగుంటుందో అలా చెబుతారు మనుషులు. అవునా కదా? వాడు ఒక ప్రశ్న అడిగాడు, ఇది ఎందుకు ఇలా చేసావు అని అడిగాడు. అడిగితే ఉన్నది ఉన్నట్టు చెప్పరు. దాన్ని ఎలా చెబితే వీడు అంగీకరిస్తాడు, ఇతరులు కూడా అంగీకరించడానికి అవకాశం ఉంటుంది అని చెబుతారన్నమాట. మరి భార్య భర్తలు గొడవలు ఉన్నాయనుకోండి, చాలా విచిత్రమైనటువంటి విషయం ఇది. భార్య చెబుతా ఉంటుంది, భర్త ఇది అది 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 అది. భార్య చెప్పినంతసేపు కూడా వినేవాడికి అయ్యో బాబోయ్, ఇలాగా నీ భర్త ఇలా చేస్తున్నాడా, ఇన్ని బాధలు పెడుతున్నాడా, ఇలాగన్నాడా అని వినేవాడికి కోపము, రోషము, పౌరుషము ఇంకేవేవో వచ్చేస్తాయి వాడికి. ఆమె చెప్పిన గంట ఇలాగా అంటే ఇదంతా వినేసి వారు వన్ సైడ్ అన్నట్టు వాడు విన్నవాడు ఇక వాడిని భర్తను ఒక శత్రువుగా, ఒక ఏమంటారు, ఒక విలన్ అయిపోతారు. ఆమె భర్త ఇక యువతల వాళ్ళ దృష్టిలో ఈమె సోది విన్న వాళ్ళు ఉంటారు కదా, ఈమె సోది విన్న వాళ్ళ దృష్టిలో ఆ భర్త ఒక విలన్ అయిపోతాడు. ఇక ఆ తర్వాత నుంచి వాళ్ళు ఆ కొంప అంటిస్తూ ఉంటారు. ఇక పలానా వాళ్ళ భర్తీ దట్ట అని చెప్పి ఎన్ని బాధలు పడిందో, బాగానే కాపురం చేస్తుంది అని. తర్వాత ఈ భర్త ఉన్నాడు కదా, నా భార్య ఇలాగా అలాగా అని వీడు వేరొకరికి చెప్తే, అదే నీ భార్య ఎంత ఘోరమా, ఎంత బాధ పెడుతుంది, ఎన్ని కష్టాలు పెడుతుంది, అయ్యో ఎలా భరిస్తున్నావు, నువ్వు కనుక భరిస్తున్నావు అని అవతల వాళ్ళ దృష్టిలో వీళ్ళ భార్య మరి చాలా దుర్మార్గురాలుగా
కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ చెప్పేటప్పుడు ఎలా చెబితే తప్పు నాది కాదు నా భర్తది అని వినేవాడు అనుకోవాలి. అలాగే ఏమి చెబుతుంది. ఎలా చెబితే తప్పు నాది కాదు నా భార్యదే అని వినేవాళ్ళు అనుకుంటారో ఆ కోణంలో వీడు చెప్తాడు. అసలు కథ వేరే ఉంటుంది. అర్థమైందా? అసలు కథ, అసలు సంగతి, లోపల వ్యవహారం, లోపల సంగతి వేరే ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు ఆ బోడితలు ఉంది. వినేవాడిని ఆకర్షించేటట్టు మాట్లాడడం మనిషి యొక్క బోడితెలి. అడిగిన దానికి సమాధానం, నా దాంట్లో తప్పు లేనిది లేదు అని ఇతరులు అనుకునేటట్టు సమాధానం చెప్పే తెలివి ఉంది కదా. ఆ తెలివి దేవుని దగ్గర పనికిరాదు. నీ ఎవరి దగ్గరైనా ఈ తెలివి ఉపయోగించుకొని నీ కాలాన్ని గడిపేసుకొని నలుగురు ముందు మంచోడుగా మంచిదానిగా చలామణి అయిపోవచ్చు ఎవడైనా. కానీ దేవుని దగ్గర తెలివి పనికి రాదు. వినాలి ఈ మాట. దేవుని దగ్గర మన తెలివితేటలు వాడదాం. మనుషుల దగ్గర వాడుకొని మనుషులు ప్రయోజకులు కావచ్చు, కానీ దేవుని దగ్గర ఎలా వాడుతావు? నరావతారంలో ఉన్నప్పుడే ఆయన మనుషుని యొక్క ఆంతర్యం విరిగినటువంటి వాడు. ఆయన దగ్గర మనం తప్పకుండా ఏం చేయగలగాలంటే విధేయత మనం చూపించాలి. నీ స్థితి, నీ అంతరంగం ఆయన దగ్గర చెప్పి ఒప్పుకో. ఆయన దగ్గర నీ స్థితి, నీ అంతరంగము, నీ పరిస్థితులు చెప్పుకొని ఒప్పుకోవాలి తప్ప ఆయన దగ్గర తెలివితేటలు ఉపయోగించొద్దు. దావీదుకి ఆ గ్రహింపు వచ్చింది. 139వ కీర్తన 1వ వచనం నుండి, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచూ ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది నాకు అగోచరం, నాకు అందులో అన్నాడు. చూసారా? దేవుడు అంటే ఏదో ఒక అమాయకుడు అన్నట్టు మనం వ్యవహరించొద్దు. దేవునికి ఏం తెలుసో, ఎలా తెలుస్తుందో ఆ తెలివంతా మనకు అగోచరం. అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకుని మన తెలివితేటలు ఆయన దగ్గర ఉపయోగించడం ఏంటి? చిన్నపిల్లలు ఆటలాడేటప్పుడు వాళ్ళ చేతులు ఏదో ఒకటి పెట్టుకుంటాడు. చాలా విచిత్రం. వాడు మనల్ని మోసం చేయడానికని ఏ చేతిలో ఉంది చెప్పు అంటే ఒక గోలికాయ ఏదో ఒక చేతిలో ఉంది, వాడి చేతిలో. ఆ రెండు చేతులు లో ఏదో ఒక చేతిలో వాడు దాచాడు. దాచి ఎందులో ఉంది చెప్పు అని అంటాడు. వాడు అలా చెప్పి అంటాడు, ఏ చేతిలో వాడు దాచాడో ఆ చెయ్యి వెనక పెడతాడు, దాచుతా ఉంటాడు. అంటే వాడు తెలివి మన దగ్గర ఉపయోగిస్తున్నాడు. నిజంగా ఏ చేతిలో ఉన్నదో ఆ చెయ్యి ముందు పెట్టాడు, వెనక్కి పెడతా ఉంటాడు. ఆ చెయ్యి దాచుతూ ఉంటాడు. అంటే ఇది దాచాను కనుక ఈ చేతిలో ఉన్నదని చెప్తాడని వాడు తెలియదు. వాడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కుర్రవాళ్ళు ఇలాంటి వేసాలు వేస్తారు. వాళ్ళు తెలివితేటలు.
వాళ్ళ తెలివితేటలు మన దగ్గర ఎందుకు పనికొస్తాయి? 4 ఏళ్ళ 5 ఏళ్ళ పిల్లల తెలివితేటలు, వాడి తెలివి నీ దగ్గర పనికొస్తుందా? అలాగే సర్వమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని ముందు మన తెలివి పనికిరాదు. మన తెలివి పనికిరాదు. ఎప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మనం సజావుగా ముందుకు వెళ్ళాలంటే తెలివి ఉపయోగించొద్దు. దేవుణ్ణి నమ్మాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుని నమ్మాలంటే ఏం నమ్మాలి? దేవుని నమ్మడం అంటే నీ యొక్క స్థితిని కూడా, నీ పరిస్థితులను కూడా, నా దేవుడు నా స్థితిని, నా పరిస్థితులను అర్థం చేసుకుని నాకు సహాయం చేస్తాడు అని కూడా నమ్మాలి. ఆయన దేవుడు పరలోకం ఇస్తాడు, నరకం తప్పిస్తాడు అని నమ్మడమే కాదు, నీ స్థితిని ఆయన అర్థం చేసుకొని నీకు సహాయం చేస్తాడు. మన బలహీనతలో మనకి ఆయన సహాయం చేస్తాడు. బలహీనుడు కదా అని త్రోసివేయడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఇది దేవుని స్వభావం. నమ్మాలి, అది మనం నమ్మాలి. మన బలహీనతను చూసి ఆత్మ మనకు సహాయం చేయుచున్నాడు. ఏలైనగా యుక్తముగా ప్రార్థన చేయవలెనో మనకు తెలియదన్నాడు. ప్రార్థన ఎలాగ చేయాలో మనకు తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. నీకు ప్రార్థన చేయడం రాదు, పరిశుద్ధంగా ఉండడం నీకు రాదు, నీతిగా ఉండడం నీకు రాదు, న్యాయంగా బ్రతకడం నీకు రాదు. ఇవన్నీ నీ బలహీనతలు కదూ. ఈ బలహీనతలలో ప్రభు నీకు సహాయం చేస్తాను నమ్మాలి. యేసు రక్షకుడు, నాకు విమోచకుడు, నా కొరకు చచ్చిపోయాడని నమ్మడమే కాదు, నేనున్న స్థితిలో నా దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మితే నీ స్థితి అంతా దేవుని దగ్గర ఒప్పుకుంటా. ఏమో దేవుడు ఉగ్రుడై నా స్థితిని బట్టి ఆయన నన్ను ముక్కల కింద నరికేస్తాడు అనుకుంటే నీ తెలివి ఉపయోగిస్తావు. నీ బలహీనతను బట్టి ఆయన నీ మీద అగ్గి మీద గుగ్గిలం అవ్వడం కాదు. నీ బోడి తెలివి ఉపయోగిస్తే అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. ఓ మాట చెప్పి ముగిస్తాను. నేను ఈ ప్రసంగం ఎవరెంటున్నారు నాకు తెలియదు, కానీ ఓ మాట చెప్పి ముగిస్తాను. ప్రియదేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో దేవుణ్ణి అన్ని విషయాల కొరకు నువ్వు నమ్మడము అనే ఆధ్యాత్మిక మెట్టు దగ్గరికి నీవు రావాలి. అలాగ నువ్వు వచ్చినప్పుడు నీ తెలివిని దేవుని దగ్గర వాడడం మానేస్తావు. నీ తెలివిని దేవుని దగ్గర వాడినంత కాలము కూడా నీ టైం వేస్ట్ అవుతుంది. దేవుడు నిన్ను చెక్కకుండా, మలచకుండా, బాగు చేయకుండా, నీలో యేసు స్వారూప్యం తీసుకుని రాకుండా నీ టైం వేస్ట్ అయిపోతుంది. దేవుని దగ్గర యథార్థంగా ఉండండి. దేవుని సేవకుల దగ్గర యథార్థంగా ఉండండి. సేవకుడు ఒకటి అడిగితే నువ్వు బోర్డు తెలిపి దేవుని సేవకుల దగ్గర నువ్వు వ్యవహరించింది మళ్ళా దేవుని దగ్గర నువ్వు వ్యవహరిస్తావు. యథార్థత ఉండాలి. మరీ ఘోరంగా కొంతమంది సేవకులు ఉంటారు. మనం ఎవరు చెబితే వాడు ఇంకో డబ్బా అర్థం చేసుకునేవాడు ఉంటే సరే, నువ్వు ఎలా ఉండాలో కాసంత అలాగే ఉండు, కానీ అవకాశం ఉన్నంత మేరకు భక్తులు అనుకున్న వారి దగ్గర, మనుషుల దగ్గర యథార్థంగానే మనం ఉండాలి.
దేవుని దగ్గర సర్వవేళలో అన్ని వేళలా మనము యథార్థంగానే ఉండాలి. మనం తెలివి వాడొద్దు. ఏమి తెలియని వాడగానే దేవుని దగ్గర ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే నీవు దేవుని దగ్గర నీవు తగ్గించుకున్నట్టు. దేవుని దగ్గర తగ్గించుకోవడం అంటే అర్థం ఏంటి? అంటే దేవుని దగ్గర తగ్గించుకోవడం అంటే నీ తెలివిని వాడకుండా నాకేం తెలియదు ప్రభా, ఏం తెలియని వాడు నీ దగ్గరకు వచ్చాను, నాకు ఏ తెలివి లేదు అనేటువంటి మనసుతో మనం దేవుని దగ్గరికి వెళ్తే అప్పుడు దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకున్నట్టు అన్నమాట. దయచేసి మాట చదువుకుని ముగించుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినం మొదలుకొని. చూసారా, దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినం, అది దేవుని కావాలి. దానియేలు మహామేధావి, కానీ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు తెలియదు ప్రభా, ఒక అమాయకుడు ఒక పామరుడు నీ దగ్గరకు వచ్చాడు అనే మనసుతో దేవుని దగ్గర మోకరించాడు గనక ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడింది. దానియేలు మహామేధావి, కళలకు దర్శనాలకు అవలీలగా భావం చెబుతాడు. ఇంకా బోల్డ్ అంత తెలివి ఉంది. పరలోకపు భాషలకు అర్థం చెబుతాడు దానియేలు. సాధారణమైన జ్ఞానమా? అంత మహామేధావి దేవుని దగ్గరికి ఏమి తెలియని వాడికి వెళ్ళాడు. దానిని దేవుని దగ్గర తగ్గించుకున్నాడని ప్రభు రాయించాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నువ్వు తగ్గించుకోవడం అనగా నీ తెలివిని వాడకుండగా, నీకేదో ఉంది తెలివి, ఆ తెలివి పక్కన పెట్టి దేవుని దగ్గర పనికి రాదు. అది నువ్వు నమ్మగలిగినప్పుడు నీవు దేవుని దగ్గర తగ్గించుకున్నట్టు. నువ్వు తెలివి వాడతాను అని అనుకుంటూ వాడు, నీ టైం వేస్ట్ అయిపోతుంది, నీకు ఉపయోగం లేదు. కాబట్టి దేవునికి మనుషుని యొక్క ఆంతర్యం తెలుసు కనుక మనం ఒకటే తెలుసుకోవాలి, ఆ దేవుడు ఏది చెప్పాడు అది నమ్ముదాం. చెప్పినాడు చర్చ ఎందుకు రాలేదంటే సవాలర్సే కారణాలు ఇస్తారు. వేస్ట్ కాదు, స్వార్థకు ఎందుకు రాలేదు అని అంటే వినడానికి వినసొంపైన కారణాలు అన్ని వేస్ట్. అవి మనుషులు చెప్పే చాలా కారణాలు చాలా వేషధారనే. దేవుని సన్నిధికి రాకపోవడం, దేవుని పనిలో పాల్గొనకపోవడం, చాలా చాలా అన్ని కూడా వేస్ట్ కారణాలు. దేవుని దగ్గర మనం తప్పకుండా యథార్థంగా ఉండు, తెలివిని ఉపయోగించొద్దు. దేవుని నువ్వు నమ్మితే నీ తెలివి ఉపయోగించు. దేవుడు గొప్పవాడు, నా తెలివి ఎందుకు పనికి వస్తుంది అని అనుకోవాలి కదా. కాబట్టి దేవుణ్ణి నమ్ముదాం, దేవుని సామర్థ్యాన్ని నమ్ముదాం, దేవుని జ్ఞానాన్ని నమ్ముదాం. అప్పుడు నీ తెలివి దేవుని దగ్గర ఉపయోగించడం మానేస్తావు. అప్పుడు నీవు దేవుని దగ్గర తగ్గించుకున్నట్టు ఆ కాలంలో దేవుని సహాయం పొందుకోగలుగుతావు. దేవుని దగ్గర తగ్గించుకున్న వాడికే సహాయం. దేవుని దగ్గర నువ్వు తగ్గించుకోవాలంటే దేవుని నమ్మాలి, దేవుని మంచితనాన్ని నమ్మాలి, నీ బలహీనతలు ఆయన సహాయం చేస్తాడని కూడా నమ్మాలి. అప్పుడు నీ తెలివి వాడడం మానేస్తావు. నీ తెలివి వాడడం మానేసావు కనుక దేవుని తెలివి ప్రకారంగా, ఆలోచన ప్రకారంగా నీ యాత్ర ఉంటుంది. అదే మనకు ఇహపరలోకంలో క్షేమాన్ని తీసుకొస్తుంది. కాబట్టి దేవుని జ్ఞానంతో మన యాత్ర చేద్దాం. మన పనికి మన జ్ఞానాన్ని పక్కన పెడదాం. ఇదే ఈనాటి సందేశం. దేవుడి వాక్యాన్ని మన వీనికి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, మా మనోనేత్రాల ఎదుట నీవుంచిన ఈ సత్యవాక్యమును
బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. విన్న వాక్యం మాలో ఫలింపజేయండి, నిరంతరంగా ఆశీర్వదించండి. వాక్యానుసారం నడిచే సామర్థ్యం నీ కృపను బట్టి మకిమ్మని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమె. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసునామ సంపూర్ణ జయం కలుగును. ఆమె. అందరికీ వందనాలు.